అది ఒక మాట చెప్తారన్నమాట. ఒక అబ్బాయి పుట్టిన వెంటనే ఆ తండ్రికి ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? జనుల ఆ పుత్రుని కనుకొని పొగడగా పుత్రోత్సాహం తండ్రికి కలుగుతున్నది. ఎంత గొప్ప విషయం అది. కాబట్టి మీ అందరూ కూడా మీ పేరెంట్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్క మనిషి ఎందుకంటే ఆ స్థానికంగా అంటే భౌగోళికంగా వాళ్ళు చేసేటువంటి స్థలాల్లో వర్కులు కానీ, వ్యవసాయంలో కానీ, చిన్న చిన్న ఉద్యోగాలు కానీ ఎంత హార్డ్ వర్క్ చేస్తే మిమ్మల్ని ఇలా పువ్వుల్లాగా చూసి మిమ్మల్ని చదివిస్తున్నారు మీ పేరెంట్స్ ఒకసారి అర్థం చేసుకోండి. అలాగే ప్రభుత్వం ఇవాళ ఎడ్యుకేషన్కి పెద్దపీట వేసి చక్కటి సదుపాయాలను సమకూర్చి చేస్తుంది. ఇంత చేస్తున్నప్పుడు నీలాంటి వాళ్ళకి ఆ పేపర్ కింద ఒక్క సపోర్ట్గా ఉండాలని ఒక్క వీడియో ఎక్కువ తీయద్దు. నేను చెప్పాక స్టార్ట్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ జరుగుతుంది. ఇది చాలా కార్యక్రమాలు పాల్గొంటుంది. ప్రత్యేకించి విద్యార్థి లోకానికి నోట్బుక్స్ అని, అలాగే ప్యాడ్స్ అని ఇతర వాళ్ళకి శక్తిగా 110 మంది కలిసి వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఆశయం ఒకటే, మరి దేశభక్తులుగా ఉంటారా లేదా అనేది అడగను. దేశభక్తులుగా ఉండాలని కోరుతున్నాను. దేశభక్తులుగా ఉంటే దేశంలో దేశ ద్రోహం తయారు కాదు. కాబట్టి మీరందరూ కూడా ముందు దేశభక్తులుగా ఉండాలని దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ అంతా కోరుతూ, నేను కూడా ఆకాంక్షిస్తూ మీ అందరిలాగా నేను ఒక విద్యార్థిగా మీ స్కూల్లో అందరికీ కూడా చక్కటి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ కార్యక్రమం ఆచార్యులు